నా జన్మభూమే భవిష్యత్తులో కర్మభూమి కావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తామన్నారు ఆమె. ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తామన్నారు. చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం, ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు. కుటుంబానికి దూరం చేశారన్న బాధలో ఉన్న సమయంలో చింతమడక గ్రామస్తులు పిలవటం సంతోషంగా ఉందంటూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబం నుంచి విడగొట్టే వాళ్ళని వదిలిపెట్టేది లేదన్నారు. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేది చూపిస్తానన్నారు కవిత. ఏ ఊరు కూడా ఎవరయ్య జాగీరు కాదని, జాగీరులాగా చేసే వాళ్ళు కొందరున్నారని వారి భరతం పడతామని హెచ్చరించారు. డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని. చింతమడకకు వచ్చిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు కవిత. కేసీఆర్ ఎంపీగా పోయినప్పుడు ఇంకొకరిని తీసుకువచ్చి సిద్దిపేటలో పెట్టారని తెలిపారు. అప్పటి నుంచి సిద్దిపేటకు రావాలన్నా, చింతమడకకు రావాలన్నా కేజీఎఫ్లోకి వస్తున్నట్లు ఆంక్షలు పెట్టారన్నారు. చింతమడక గడ్డ పులులు కన్నా గడ్డ అని, ఈ గడ్డ పౌరుషమేంటో తాను చూపిస్తానన్నారు కవిత. కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇవాళకి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇవాళకి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ.
ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే. ఇక చింతమడకలో కవిత చేసిన హాట్ కామెంట్స్ పై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కవిత చేసిన హాట్ కామెంట్స్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, గుడ్ ఈవినింగ్. సో పండుగ పూట కవిత చేసినటువంటి కామెంట్స్ అంటే చింతమడక చాలా ప్రత్యేకం అని చెప్పాలి. కేసీఆర్ స్వగ్రామం అది ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే సిద్దిపేట నియోజకవర్గం గతంలో కేసీఆర్ నుంచి గెలిచినటువంటి ప్రాంతం. అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికి హరీష్ రావు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హరీష్ రావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో హరీష్ రావుకు కంచుకోట, అట్లాంటి కంచుకోటలో హరీష్ రావును కాదని జాగృతి నాయకులు కవితను ఇన్వైట్ చేయడమే అతిపెద్ద వార్త. సో దాంట్లో చింతమడక అసలు కవిత వెళ్తారా అడ్డుకుంటారా అన్నటువంటి సందిగ్ధం ఉండే. దాంట్లో కవిత వెళ్ళడం జరిగింది. అడ్డుకుంటే ఇంకో పెద్ద ఇష్యూ అయ్యేది. బట్ హరీష్ రావు కూడా చూసినట్టు వదిలేస్తారు. అక్కడికి వెళ్ళినటువంటి కవిత చాలా సంచలన కామెంట్ చేశారు. జన్మభూమి ఇదే, అంటే వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ తండ్రి పెరిగినటువంటి ఊరు, అక్కడి నుంచే రాజకీయంగా పిఎస్సి చైర్మన్ గా కేసీఆర్ స్టెప్ బై స్టెప్ ఎదిగినటువంటి ఊరు చింతమడక. సో అక్కడనే ఇది కర్మభూమి కూడా కావచ్చు భవిష్యత్తులో అని అంటే ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తా కావచ్చు, మీ అందరు ఆదరాభిమానులు ఉండాలి, మీ ఆశీర్వాదం నాకు ఉండాలంటూ కూడా కవిత చెప్పినటువంటి కామెంట్. అక్కడితో ఆగలేదు. ఆంక్షలు పెడితే నేను ఆగేది లేదు, ఖచ్చితంగా మళ్ళీ వస్తా, చింతమడకకు వస్తా, సిద్దిపేటకు కూడా వస్తాం, ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తాం అంటూ చెప్పినటువంటి కామెంట్స్ తర్వాత రేపొద్దున ఖచ్చితంగా తెలంగాణ జాగృతి హరీష్ రావును ఢీకొంటూనే ముందుకు పోతుంది. కేసీఆర్ ను కాకుండా వీళ్ళిద్దరిని టార్గెట్ చేయకుండా రేపొద్దున హరీష్ రావు తోటి యుద్ధం చేయబోతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రేపటి రోజున సిద్దిపేట నుంచి పోటీకి దిగబోతున్నా అంటూ ఇండైరెక్ట్ సంకేతాలు కూడా కవిత ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. తన తండ్రి విషయానికి వచ్చేసరికి అంటే తండ్రికి దూరం చేశారు, అన్నకు దూరం చేశారు, అట్లాంటిది చంద్రుడికి మచ్చ తెచ్చే పని కొంతమంది చేశారంటూ కూడా హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు నియోజకవర్గంలో ఆమె కుటుంబానికి దూరం చేశారు, బాధతో ఉన్నారు మాట్లాడడం. సో ఇట్లాంటి టైంలో ఊరు వాళ్ళు పిలవడం చాలా సంతోషంగా ఉంది. దుఃఖంలో ఉన్న నన్ను అండగా నిలిచారు, చింతమడక నాకు అండగా నిలిచిందంటూ కూడా ఇక్కడ తాను చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ గడ్డ పౌరుషం ఏంటో నేను చూపిస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు ఇదే నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసి నిల్చుంటా అన్నది మాత్రం ఆమె మాటలో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ ఊరు ఎవరయ్యే జాగిరి కూడా కాదంటూ కూడా స్పష్టంగా మాట్లాడింది. అంటే ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది, సిద్దిపేట నియోజకవర్గం నీది కాదు, నీ అయ్యే జాగిరి కాదంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు స్పష్టంగా కనిపిస్తోంది. చింతమడకకు ఆమెను రావడానికి అడ్డుకోవడానికి హరీష్ రావు వర్గం హరీష్ రావు ప్రయత్నించారా అన్నది ఈ మాటల్లో కనిపిస్తోంది. సో ఇక నుంచి ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను, సిద్దిపేటకు కూడా వస్తాను అన్న మాట వెనక రేపొద్దున అవసరమైతే సిద్దిపేట నుంచే నేను పోటీ చేస్తా, కేసీఆర్ బిడ్డగా పోటీ చేస్తా, ఇదే చింతమడక నుంచే తన రాజకీయ అడుగులు మొదలు పెట్టినట్టు మాత్రం బతుకమ్మ పండుగ సాక్షిగా, ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సాక్షిగా సిద్దిపేట నుంచి నేను మళ్ళీ వస్తా, పోటీకి దిగుతా అని చెప్పకనే చెప్పింది. సో ఇక్కడ నుంచి దీని పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అటు పార్టీకి దూరం అయ్యారు, కానీ కుటుంబానికి దూరం అయ్యారా అంటే లేదు. శోభమ్మ ఆల్రెడీ కవితతో టచ్ లో ఉన్నారు. సో శోభమ్మకు తెలియకుండా మాత్రం ఏమీ జరగదనే చెప్పాలి. సో ఆమె వెనకాల నుండి నడిపిస్తోందా, ఇదంతా కేసీఆర్ కు తెలియకుండానే జరుగుతుందా? చింతమడక గ్రామం కేసీఆర్ స్వగ్రామం. అట్లాంటి చింతమడక వాళ్ళు కేసీఆర్ ను కాదని, హరీష్ రావు కాదని వీళ్ళంతా కవితను ఎలా పిలుస్తారు, కవిత ఎలా వెళ్ళుద్ది? వెనకాల కేసీఆర్ బలం లేనిదే కవిత ఈ రోజు చింతమడక వరకు వెళ్ళగలిగిందా, అక్కడి నుంచి అడుగులు వేయబడిందా అంటే ఖచ్చితంగా ఇది చాలా అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున హరీష్ రావు టార్గెటెడ్ గా మాత్రం కవిత వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. దీని తర్వాత హరీష్ రావు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు అన్నది మాత్రం చూడాలి. సో మొత్తానికైతే చింతమడక నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నట్టు ఈ రోజు బతుకమ్మ పండుగ సాక్షిగా కనిపిస్తోంది. దేవిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, చింతమడకలో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న కవిత కొంత భావోద్వేగానికి లోనయ్యారు, అలాగే కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, చింతమడకలో ఈ రోజు ఎంగిల్పు బతుకమ్మ ఆడుతేందుకు కవిత ఈ రోజు చింతమడకకు వచ్చారు. ఈమె ఇక్కడికి రావడానికి కూడా గతంలో ఈ గ్రామస్తులను వెళ్ళి కవితను వెళ్ళి అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఆమెకి గ్రామంలో బతుకమ్మ ఆడుతూ రావాల్సిందిగా ఆహ్వానించారు.
వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రోజు కవిత ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె రావడాన్ని ప్రజలందరూ కూడా బాగా భారీ స్వాగతం పలికారు, ఘన స్వాగతం పలికారు. డప్పులు మేళతాళాలతో ఆమెని స్వాగతించారు. గ్రామంలో మంచి ఇక్కడ ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిన్నప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా తనతో అనుబంధం ఉన్న వాళ్ళందరినీ పేరు పేరుతో ఆమె పలకరించారు. ఆ తర్వాత సాయంత్రం స్థానిక స్కూల్లో దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆడింది స్కూల్లో. ఆ బతుకమ్మ ఆడుతున్న సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ తెలంగాణ ఉద్యమం కంటే ముందు నేను ఇక్కడ గ్రామానికి తరచూ వచ్చేదాన్నని, అప్పుడు తన మీద తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఇక్కడ వేరే వ్యక్తిని ఎమ్మెల్యేగా తీసుకొచ్చారని, అతను వచ్చాక నేను ఈ గ్రామానికి రావడానికి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన ఆంక్షలు పెట్టారని అంటే ఇండైరెక్ట్ గా హరీష్ రావును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. హరీష్ రావు టార్గెటెడ్ గానే ఆమె స్పీచ్, ఆమె ప్రజలను ఉద్దేశించి చేసిన స్పీచ్ అంతా కూడా కొనసాగింది. ఇక్కడ హరీష్ రావు ఇక్కడ తన జాగిరిగా వ్యవహరిస్తున్నారని తన మీద తాను చెప్పుకొచ్చింది. ఈ ఆంక్షలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆంక్షల్ని ఇట్లా ప్రెజర్ని తట్టుకోరని, ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసే రక్తం తెలంగాణ ప్రజలు అన్నట్టుగా కవిత మాట్లాడింది. తన మీద ఇక్కడికి రాకుండా రాజకీయ ఆంక్షలు పెట్టారని, ఈ ఆంక్షలు ఎంత పెడితే అంత మళ్ళీ తెలంగాణ ఇక్కడికి వస్తానని చెప్పి తను ప్రకటించారు. అదే వేదిక నుండి మళ్ళీ 24వ తారీఖు ఇదే సిద్దిపేట జిల్లాలో అంటే ఆ వర్గాలకు వస్తానని చెప్పారు. ఆ వర్గాలకు వచ్చిన రోజు కూడా సిద్దిపేటకు రానున్నారు. తను ఇంకో మాట, ఈ చింతమడక గడ్డ తనకి జన్మభూమి అని, ఇదే నాకు భవిష్యత్తులో కర్మభూమి కాబోతుందని కూడా తను ప్రజలను ఉద్దేశించి చెప్పారు. అయితే 24వ తారీఖు సిద్దిపేటలో కవిత ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. 24వ తారీఖు ప్రెస్ మీట్ సందర్భంగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.